ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 జూన్ 6 శనివారం రోజు గోచార రీత్యా కుంభరాశి వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలు, అలాగే వీరు చేయాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి 8074222517 నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందవచ్చు. అలాగే మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈరోజు శనివారం కావడంతో మీ రాశాధిపతి అయిన శని గ్రహ ప్రభావం బలంగా కనిపించే అవకాశం ఉంది. దీని కారణంగా మీరు బాధ్యతల్ని మరింత సమర్థవంతంగా నిర్వహించే ప్రయత్నం చేస్తారు. గత కొంతకాలంగా నిలిచిపోయిన కొన్ని పనులు మళ్ళీ పురోగతి సాధించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాల్లో సహనం మరియు వివేకం చాలా ముఖ్యంగా మారనున్నాయి. తొందరపాటు నిర్ణయాల కంటే ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలని అందిస్తాయి. ఉద్యోగ రంగంలో ఈరోజు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కార్యాలయంలో మీ కృషికి గుర్తింపు లభించే అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న పనుల్ని పూర్తి చేయగలుగుతారు. ఉన్నత అధికారుల నుంచి ప్రశంసలు లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆశాజనకమైన సమాచారం అందవచ్చు. అయితే సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు తలెత్తకుండా జాగ్రత్త పడడం మంచిది. వ్యాపారస్తులకి ఈరోజు స్థిరమైన పురోగతి కనిపిస్తుంది. వ్యాపారానికి సంబంధించిన కొత్త అవకాశాలు లేదా కొత్త కస్టమర్లతో పరిచయాలు ఏర్పడవచ్చు. భాగస్వామ్య వ్యాపారాల్లో పారదర్శకత పాటించడం ద్వారా లాభాలు పొందగలుగుతారు. సాంకేతిక రంగం, సేవా రంగం మరియు ఆన్లైన్ వ్యాపారాలకి చెందిన వారికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు పూర్తి సమాచారం సేకరించడం మంచిది. ఆర్థిక విషయాల్లో ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ కొన్ని అనివార్య ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబ అవసరాలు లేదా వాహన సంబంధిత ఖర్చులు పెరగవచ్చు. పాత బాకీలు వసూలయ్యే సూచనలు ఉన్నాయి. ధన వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తే ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోగలుగుతారు. ఆరోగ్యపరంగా ఈరోజు సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే ఎక్కువ పని చేయడం వల్ల అలసట లేదా కాళ్ళ నొప్పులు కలగవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోవడం మరియు సమయానికి ఆహారం తీసుకోవడం అవసరం. ధ్యానం లేదా యోగా చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందగలుగుతారు. కుటుంబ జీవితంలో ఈరోజు ప్రశాంత వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన విషయాలపై చర్చలు జరపవచ్చు. పెద్దల సలహాలు మీకు ఉపయోగపడతాయి. ఇంట్లో శుభకార్యాలకి సంబంధించిన చర్చలు జరగవచ్చు. స్నేహితులు మరియు బంధువుల నుంచి సహకారం లభించే అవకాశం ఉంది. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో ఈరోజు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. అపార్థాలు తొలగి పరస్పర అవగాహన పెరుగుతుంది. అవివాహితులకి కొత్త పరిచయాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. మీ భావాల్ని స్పష్టంగా వ్యక్తపరిస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులకి ఈరోజు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్న వారికి అనుకూల సమయం. కొత్త విషయాల్ని నేర్చుకోవడంలో ఆసక్తి పెరుగుతుంది. గురువుల మార్గదర్శకత్వం ద్వారా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఈరోజు ముఖ్యంగా మీరు సహనం మరియు క్రమశిక్షణతో వ్యవహరించాలి. ప్రతి విషయాన్ని ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యమైన పనుల్ని ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య ప్రారంభించడం శుభప్రదంగా ఉంటుంది. ఇక కుంభరాశి వారు ఈరోజు రాశి చక్రం ప్రకారం రాశ్యాధిపతి శనిగ్రహం అనుగ్రహం కోసం పరిహారాలు చేయడం మంచిది. శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఓం శం శనేశ్వరాయ నమః మంత్రాన్ని 27 లేదా 108 సార్లు జపించండి. నల్ల నువ్వులు లేదా నల్ల దుస్తుల్ని అవసరమైన వారికి దానం చేయడం ద్వారా శుభ ఫలితాలు పెరుగుతాయి. అలాగే హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ద్వారా మానసిక ధైర్యం మరియు శని అనుగ్రహం పొందగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ రాశి కుంభరాశి అయితే కామెంట్లో తప్పకుండా ఎస్ అని రాయండి. మీరు అనుకున్న ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.